హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నిజాలు ఏంటనేది మీకే అర్థమవుతుంది. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే దగ్గర యాక్టివేట్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, పల్లవి ప్రశాంత్కి ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? సో ఎక్కడ కూడా బిగ్ బాస్ విన్ అయిన తర్వాత ఇలాంటి రచ్చ ఎక్కడ కూడా జరగలేదు. ఏ సీజన్లో కూడా, ఏ లాంగ్వేజ్లో కూడా, ఇక్కడే మన దేశంలో ఎక్కడ జరగలేదు. మరి ఎందుకు జరిగింది? సో అదే ఒక సెలబ్రిటీ అంటే, ఒక సెలబ్రిటీ విన్ అయ్యి అంటే ఇలాంటి రచ్చలు జరిగేటివా? మనమే ప్రశ్నించుకుందాం. గతంలో ఏమైనా జరిగాయా? సరే, ఇప్పుడు ఎందుకు జరిగాయి? ఈ ఈ బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిన 2వ వారం నుంచి రైవల్స్ స్టార్ట్ అయినాయి హౌస్లో. ఇది యథార్థం. సో అమర్దీప్కి, పల్లవి ప్రశాంత్కి చాలా రైవల్లు జరిగాయి. వాళ్ళిద్దరూ నామినేషన్స్ అప్పుడు ఏ విధంగా మాట్లాడుకున్నారో, వాళ్ళ యాటిట్యూడ్ ఎలాంటిదో చూపించుకున్నారు. ఇద్దరు కూడా ఏం ఒకరికొకరు తక్కువేం కాదు. సో ఇది వాళ్ళ ఫ్యాన్స్లో ఆ ముద్ర పడిపోయింది. అందువల్ల పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్దీప్ ఫ్యాన్స్ పెద్ద రైవల్స్ లాగా తయారైపోయారు బయట. సో ఇప్పుడు కూడా మన ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి రక్షణగా ఉండాలి, కానీ వాళ్ళకి సమస్యలు కొని తెచ్చే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు జరిగింది కూడా ఫ్యాన్స్ అని చెప్పుకొని గందరగోళం సృష్టించారు. ఇది వాస్తవం. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఇంత ఏమంటారో విధ్వంసం సృష్టించారు. మామూలుగా విన్ అయిన తర్వాత అతన్ని వెనక డోర్ నుంచి పొమ్మన్నాడు. పల్లవి ప్రశాంత్ ఏంటంటే కాస్త ఎలా మాట్లాడాలి తెలియదు అతనికి, అంతే. ఆటల గేమ్లు బాగా ఆడతాడు, ఓకే, కానీ మాట్లాడడం అనేది అతనికి ప్రాబ్లం. సో అతను ఏమన్నాడంటే, ఇంతమంది ఇన్ని లక్షల మంది నన్ను గెలిపించారు కాబట్టి మెయిన్ డోర్ ద్వారానే వెళ్తాను అనుకున్నాడు. అతనికి కూడా ఈ విషయం తెలియదు, ఇంత రచ్చ జరుగుతుందని. సో జనాలు వచ్చున్నారు నా కోసం, వాళ్ళతో కలిసి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతను రావడం జరిగింది అనేది అతనే చెప్పాడు, నేను చెప్పడం కాదు. సో అతను వచ్చాడు, ఓకే, బాగానే ఉంది. అక్కడి నుంచి ముందుగానే పోలీసులు హెచ్చరించారు, ఏంటి బయట ఇలా ఉంది సిచ్యువేషను, నువ్వు సైలెంట్గా వెళ్ళిపోమని. సో అక్కడే పల్లవి ప్రశాంత్ తప్పుడడిగేశాడు, లేకపోతే ఇంత జరిగేది కాదు. అతని ఉద్దేశం ఏంటి? తప్పుడడిగంటే, ఇంతమంది ఫ్యాన్స్ నన్ను లక్షల కోట్ల మంది నాకు ఓట్లేశారు కాబట్టి నేను వాళ్ళకి కనీసం కనిపించాలా, నా సంతోషాన్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో అతను వచ్చాడు, కానీ ఏది గొడవలు పెట్టడానికైతే కాదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం జరిగింది? గందరగోళం జరిగింది. సో అతను ఏం జరిగిందంటే, మళ్ళీ పోలీసులు వచ్చి వివరించారు అతనికి, ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని. సో అక్కడ ఏంటి, రైతు బిడ్డను కూడా ఇలా చేస్తారన్నట్టుగా సెన్స్లో మాట్లాడాడు. అదొక్కటి మాత్రం తప్పది. సో చాలామంది ఏంటంటే రైతు బిడ్డ కార్డు వాడుకొని ఇతను ఈ విధంగా చేశాడు అనేది. సో యాక్చువల్గా రైతు బిడ్డ అంటే మనం కూడా రైతు బిడ్డలమే. కాకపోతే అతను ఎప్పుడు పొలాల్లో ఉంటాడు కాబట్టి, అతను ఎన్నో వేల వీడియోలు చేశాడు కాబట్టి అతను ఆ పదాన్ని వాడాడు. సరే, ఓకే, అక్కడి నుంచి వెళ్ళమన్నాడు. వాస్తవంగా ఏంటంటే అతను తీసేయమన్నాడు అక్కడి నుంచి బండి. తర్వాత జరిగిన పరిణామం అంటే, నిన్న విడుదలైన తర్వాత చెప్పిన మాటలను బట్టి అతని నుంచి తీసేయమన్నాడు. అతను కార్ని తీసేసి వెళ్ళిపోయాడు. కానీ అతను ఫ్యాన్స్ అని చెప్పబడి వెళ్ళి రెచ్చగొట్టారు అతన్ని, నువ్వు బలవంతం చేశారు అతన్ని, పోదాం పద అని. అందుకనే మళ్ళా అతను వేల మంది, సుమారు 5-6 వేల మంది గుమ్ముకూడున్న అన్నపూర్ణ స్టూడియోకి మళ్ళీ వచ్చాడు. సో అక్కడి నుంచే ఈ రచ్చంతా కూడా జరిగింది. సరే, ఓకే, అంతవరకు తీసేద్దాం. ఇతన్ని చాలామంది యూట్యూబర్స్ నాలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారు. సో అతను ఎంతమందికని ఇస్తాడండి? అక్కడ 100-120 మంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఇవ్వమంటే, అప్పుడే హౌస్ నుంచి వచ్చిన 11 గంటలు, 10:30-11 గంటల మధ్యలో వచ్చాడు. ఎంతమందికని ఇస్తాడు? మనం కూడా ఆలోచించాలి కదా. సో అందుకని మా ఊరికి రండి, నేను ఇస్తానని చెప్పాడు. సో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏంటంటే అతని ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా అక్కడ సంబరాలు చేసుకున్నారు, సంతోషంలో. అక్కడ మీటింగ్ జరిగింది, బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది, ఓకే, అంతవరకు. సో ఇతను ఏంటంటే ఫ్రెండ్స్తో కూర్చొని పైన కూర్చొని మాట్లాడుతున్నాడు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే డ్రింక్ చేస్తున్నాడు అని. అది పర్సనల్ విషయాలు మనం అసలు చెప్పకూడదు. మనం ఎన్నో చేస్తుంటాం. సో అవన్నీ కూడా చెప్పకూడదు. ఈ విధంగా యూట్యూబ్లో వచ్చి డైరెక్ట్గా తాగత మమ్మల్ని వెయిట్ చేయించాడు, ఇలాంటివన్నీ చెప్పకూడదు. అది పర్సనల్ కింద వెళ్ళిపోద్ది. అది మన వ్యక్తిత్వాన్ని హననం చేసినట్టు అవుద్ది. అది కోర్టులో వేస్తే కూడా పరువు నష్టం తప్పలేదు.
మనం కూడా ఇప్పుడు యూట్యూబర్స్ అని చెప్పి మనల్ని వ్యక్తిగత హననం చేస్తే అది తప్పది. కామెంట్ రూపంలో 100 పెడతా ఉంటారు, అవన్నీ రెస్పాండ్ కారు యూట్యూబర్స్. కానీ అక్కడ అతను చెప్పింది ఏంటంటే, నాకేదైనా జరిగితే ఆ 5 మందే దీనికి బాధ్యత వహించాలని స్పష్టంగా చెప్పాడు. మరొక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పేరు చెప్పను కానీ ఒక వ్యక్తి అతను గతంలో ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాడు. అతను మాట్లాడే విధానంగా చూస్తే మనకే వెగటేస్తుంది. సాటి యూట్యూబర్ అని కూడా చూడడంలే, నేను నిజాలు మాట్లాడుతున్నా. కావాల్సి ఉంటే అతను గతంలో చేసిన అతను వీడియోస్ చూడండి. ప్రాస్టిట్యూట్ చేసే వాళ్ళని అతను ఇంటర్వ్యూ చేసేవాడు. ఆ తర్వాత పెద్ద స్థాయికి వెళ్ళాడు. ఆ తర్వాత అతను వచ్చిన వాళ్ళని కూడా ఆ విధంగా ట్రీట్ చేయడం వల్ల అక్కడి నుంచి తీసేశారు. ఓకే, అతను ఏం చేశాడు, అక్కడికి పోయి మేము ఇంత వెయిట్ చేసాం, నేను అంతమందిని తీసుకెళ్ళాను, ఇంత ఖర్చు అయింది, ఇంతంతా బొక్క, ఇదే మాట్లాడాడు. ఇదంతా బొక్క నాకు అని మాట్లాడాడు. సో అతనే కాకుండా ఇంకొక అతను కూడా, వీళ్ళిద్దరూ ఏం చేశారు, అది జరిగిన వెంటనే ఇతని మీద వీడియో చేశారు. అంతకుముందు ప్రతి ఒక్కరికి హౌస్ నుంచి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, కానీ అంత లక్షల్లో ఉంది. కానీ ఒక పల్లవి ప్రశాంత్ మీద నెగటివ్ చేసినందువల్ల 1.2 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబర్స్ అంటే వాళ్ళకు ఒక నిబద్ధత ఉండాలి, అంతేకాకుండా ఎథిక్స్ ఉండాలండి. ముందు మన సంపాదన ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈరోజు చిన్న యూట్యూబర్గా ఉండి రేపు పెద్ద యూట్యూబర్గా ఎదుగుతాడు, ఒకేసారి పెద్ద యూట్యూబర్ అయిపోడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇంకా అతన్ని విమర్శించడం ఎంతవరకు ధర్మం? కేవలం అతను చేసినటువంటి వ్యవహారం వల్లే అతను ఈ కేసులు ఇరుక్కోవడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా కావాలని కేసులు పెడదు. మనం ఏదైనా తప్పు చేస్తేనే, మన వైపు ఏదైనా తప్పు ఉంటేనే వాళ్ళు కేసులు పెడతారు. అంతేగాని వాళ్ళు వాంటెన్గా పెడతారు అనేది శుద్ధ అబద్ధం అది. సో పల్లవి ప్రశాంత్ చెప్పినా కానీ మళ్ళీ వచ్చాడనే ఉద్దేశంతో అతని మీద 437 కేసులు పెట్టడం జరిగింది. చెంచులు కూడా జైలు కూడా పోవడం. ఆ తర్వాత బోలే, నిజంగా ఇంతమంది ఉన్నారు కానీ ఒక్క బోలే అన్న మాత్రమే స్పందించాడు. పాపం అతను తెలిసిన లాయర్తో మాట్లాడి చివరికి 50 మంది లాయర్లు స్వచ్ఛందంగా వచ్చి అతని తరపున వాదించి, ఇది అతనికి సంబంధం లేని విషయం, వేరే వాళ్ళు చేశారని చెప్పి వాదించి అక్కడ న్యాయమూర్తిని ఒప్పించి మరి బెయిల్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత ఎవరితో కూడా మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అది మంచి పని. అలా కాకుండా గెలిచిన తర్వాత బయట వచ్చిన తర్వాత, ఇంతకుముందు కూడా మనం చూసాం గత 6 సీజన్లో కూడా, గెలిచిన తర్వాత బయట వచ్చిన తర్వాత అందరికి హాయ్ చెప్పడం, అందరితో మాట్లాడడం, పూలమాలయడం, ఇవన్నీ హంగామా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే, ఒక ఇద్దరి మధ్య రైవల్స్, ఈ ఫ్యాన్స్ మధ్య రైవల్స్ వల్ల ఇంత జరిగింది. లోపల నా అమర్దీప్ తప్పు లేదు, పల్లవి ప్రశాంత్ కూడా తప్పు లేదు. వాళ్ళు లోపల ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు పల్లవి ప్రశాంత్ అదేవిధంగా అమర్దీప్ ఎంత క్లోజ్గా ఉన్నారు. సో వాళ్ళు బాగున్నారు. బయట వచ్చిన తర్వాత కూడా అందరూ మాట్లాడుకున్నారు, పార్టీలు చేసుకున్నారు. బయట ఉన్న ఫ్యాన్స్ ఎందుకు ఇంత గొడవ పడడం, ఈ విధంగా కుట్టుకోవడం అవసరమా? ఇదంతా అవసరం లేదు. ఇదంతా టోటల్గా ఒక వ్యక్తిని మనం ఇబ్బంది పరచకూడదండి. ప్రజాస్వామ్యంలో మనం ఏది కూడా మన హక్కులు మనం కాపాడుకోవచ్చు, అదేవిధంగా మన విధులు కూడా నిర్వహించాలి. అంతేగాని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యతిరేకంగా మనం ఏది చేయకూడదు. అది చేస్తే నేరం, ఇట్ ఈస్ ఎ క్రైమ్. సో when you have got a rights, at the same time you have a duties, you must follow that. సో అది ఫాలో కావడంలో మనం we are not able to follow the Indian Constitution. What is this? సో మనకి యూట్యూబ్ ఉందని చెప్పి ఎవరి మీద పట్టి వాళ్ళ మీద దాడి చేయొచ్చా? ఆ విధంగా చేసి ఇతరులను ఇబ్బంది పెట్టచ్చా? ఇది కరెక్టేనా? యూట్యూబర్గా నేనే ప్రశ్నిస్తున్నా. నేను చిన్న యూట్యూబర్ని. సో యూట్యూబర్లకి నేను చెప్పే విన్నపం ఏంటంటే, ఏదన్నా నేనైనా కూడా బిగ్ బాస్కు సంబంధించి అది అయిపోయిన తర్వాత కథం అంతే, దాని గురించి పట్టించుకోకూడదు. ఇంత జరుగుతుందో కాబట్టి, ఇది జరిగింది కాబట్టి నేను కూడా ఈ పల్లవి ప్రశాంత్కి సంబంధించే వీడియోలు పెట్టాను. కానీ ఎక్కడ కూడా బిగ్ బాస్లో జరిగిన సంఘటనలు ఒక్కటి కూడా పెట్టలేదు నేను. కాబట్టి దురదృష్టకరం ఏంటంటే, అంతమంది ఉంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే. అతను బోలే, ఆ తర్వాత మన యావర్ కోరాడు, అదేవిధంగా శివాజీ కూడా కోరాడు. సో అందరూ కూడా మ్యాక్సిమం చాలామంది సపోర్ట్ చేస్తారు. మరొక విషయం ఇక్కడ చెప్పదలుచుకుని, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ వేరియేషన్ అయితే చూపించరు. కొంతమంది ఏమంటారంటే,
మీ ఆంధ్రవాడు గెలవలేదనా అని చెప్పి ఒక ఆయన అన్నాడు. నేను కూడా అది కూడా చూసా. అది చాలా శుద్ధ తప్పు. అసలు మూర్ఖులు అంటారు ఆ మాట. ఇక్కడ ప్రాంతము రాష్ట్రము అనేది ఉండదండి. ఇది మన 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములు లాంటి వాళ్ళవి. మనం ఎప్పుడు అలాగే ఉండాలి. కానీ తెలంగాణ ఆంధ్ర అంటే ఎట్లా? సో ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండరు, తెలంగాణలో ఆంధ్రాలో ఉంటున్నారు, అంతా తెలుగు మాట్లాడేవాళ్ళు. మనం అందరూ కూడా సమిష్టిగా ఉండాలి. కానీ ఈ విధంగా మీ ఆంధ్రవాడు గెలవలేదంటే, అలాంటప్పుడు గతంలో కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు గెలిచారు కదా, అప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందా? సో అలాంటివి తీసుకురాకూడదు. ఈ ఈ ఈ ఏమంటారు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇష్యూని దాన్ని తీసుకురాకూడదు. అలాంటివి కూడా చెప్పకూడదు అనేది నా ఉద్దేశం. అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైనా ఇప్పుడు కూడా నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.